ఏదైతే గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా, ఇది ఉన్నారని కాసేపు లేదని కాసేపు తెలియనటువంటి పరిస్థితి కాబట్టి దాని మీద సినిమాలే వచ్చినాయి, లేకపోతే రకరకాలు. మళ్ళీ ఇప్పుడు అమెరికాలో ఈ గ్రహాంతరవాసులు కలకలం రేగింది. హాలీవుడ్ సినిమా తరహాలో అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో పలు కౌంటీల్లో పదే పదే కనిపిస్తున్న మానవరహిత గగనతల వాహనాలు స్థానికులు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. నవంబర్ 18 నుంచి తరచుగా కనిపిస్తున్న యూఏలు అమెరికా సైన్యం పరీక్షిస్తున్న డ్రోన్ల, విమానాల లేక గ్రహాంతరవాసులకు చెందిన గుర్తు తెలియని ఎగిరే వస్తువుల యూఎఫ్ఓను ఏ విషయం తెలియక ప్రజలు కంగారు పడుతున్నారు. తాజాగా ఓషన్ కౌంటీకి చెందిన ఒక అధికారి అట్లాంటిక్ మహాసముద్రం వైపు నుంచి 50 యూఏవీలు వస్తున్న విషయాన్ని గుర్తించి పై అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే కౌంటీ షరీఫ్ మైకేల్ ఆ 50 డ్రోన్లో ఒకదాన్ని అనుసరించడానికి ఇండస్ట్రియల్ గ్రేడ్ డ్రోన్ ఉపయోగించారు. కానీ ఆ యూఏవీ తాము పంపిన డ్రోన్ని చాలా సులభంగా వేగంగా తప్పించుకుని వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చారు. ఈ యూఏవీలు ఏవి సాధారణ డ్రోన్ల తరహాలో వేడిని విడుదల చేయట్లేదని ఆయన వివరించారు. అట్లాంటిక్ సముద్రం నుంచి వస్తున్న ఈ డ్రోన్ల గురించి ఆయన న్యూజెర్సీ రాష్ట్ర పోలీసులకి, FBI అధికారులకు, తీర రక్షక దళానికి సమాచారం అందిస్తే 8 అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి 13 డ్రోన్లు తమ నౌకల్లో ఒకదాన్ని అనుసరిస్తున్నట్టు తీర రక్షక దళం తెలిపింది. అయితే ఆ ప్రాంతంలో పలు సైనిక స్థావరాల నేపథ్యంలో అవి సైన్యం పరీక్షిస్తున్న గగనతల వాహనాలు అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. ఒకవేళ ఈ యూఏవీలు అమెరికా సైన్యానికి చెందినవి కాకపోతే అది మరింత భయానకమైన విషయం అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి ఇరాన్కి చెందినటువంటి మదర్షిప్ నుంచి వస్తున్న డ్రోన్లని కొందరు, చైనా డ్రోన్లను మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని పెంటగానో ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రజల భద్రతకి ఎట్లాంటి ప్రమాదం లేదని తెలిపింది. అవి సైన్యానికి చెందిన డ్రోన్లా కాదా అనే విషయం ఎప్పటికీ తేలపడదు. దీని మీద సమాధానాలు కోరుతూ న్యూజెర్సీ గవర్నర్ బైడెన్కి లేఖ రాశారు. కాకపోతే బైడెన్ చెప్పడు, విషయం చెప్పరు. అది ఆ సందేహాన్ని అట్లాగే ఉంచడం ద్వారా క్యాష్ చేసుకుంటూ ఉంటుంటారు.